కోడింగ్ డీకోడింగ్. సర్వైవ్ను VXUYLYHగా రాసిన మన్సూన్ను ఎలా రాస్తావు? సో సర్వైవ్ను VXUYLYHగా రాశాడు. సో ఎస్ని విగా, యూని ఎక్స్గా, ఆర్ని యూగా, వీని వైగా, ఐని ఎల్గా, వీని వైగా, ఈని హెచ్గా రాశాడు. అంటే ఇప్పుడు మనకు డిఫరెన్స్ ఎంత ఉంది? STUV. సో ఎస్ తర్వాత TUV అంటే +3 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ చూద్దాం, యూకి ఎక్స్కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? VWX. సో +3 డిఫరెన్స్ ఉంది. ఆర్కి యూకి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? STU. సో +3 డిఫరెన్స్ ఉంది. వికి వైకి ఎంత డిఫరెన్స్ ఉంది? WXY. సో +3 డిఫరెన్స్ ఉంది. ఐకి ఎల్కి ఎంత డిఫరెన్స్ ఉంది? JKL. సో 3 డిఫరెన్స్ ఉంది, +3. వికి వైకి ఎంత డిఫరెన్స్ ఉంది? WXY. సో +3 డిఫరెన్స్ ఉంది. ఈకి హెచ్కి ఎంత డిఫరెన్స్ ఉంది? FGH. సో 3 డిఫరెన్స్, +3. సో ఇక్కడ ఇచ్చిన వాటికి అన్ని +3 ఇలా యాడ్ చేస్తే VXUYLYH అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకు దేనికి రాయమన్నాడు? మన్సూన్కి రాయమన్నాడు. సో దీనికి +3 యాడ్ చేద్దాం, దీనికి +3 యాడ్ చేద్దాం, దీనికి +3 యాడ్ చేద్దాం, దీనికి +3, దీనికి +3, దీనికి +3, దీనికి +3. సో అన్నిటికీ +3 యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఎంకి +3 యాడ్ చేస్తే NOP. సో P వస్తుంది. ఓకి +3 యాడ్ చేస్తే PQR. సో R వస్తుంది. ఎన్కి +3 యాడ్ చేస్తే OPQ. సో Q వస్తుంది. ఎస్కి +3 యాడ్ చేస్తే TUV. సో V వస్తుంది. ఓకి +3 యాడ్ చేస్తే PQR. సో R వస్తుంది. సో మళ్ళీ ఓకి +3 యాడ్ చేస్తే మళ్ళీ R వస్తుంది. ఎన్కి +3 యాడ్ చేస్తే OPQ. సో Q వస్తుంది. సో ఇప్పుడు PRQ VRRQ. సో ఇక్కడ ఉంది ఇది PRQ VRRQ. ఆప్షన్ 2లో ఉంది కదా. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్. సో సెకండ్ వన్, ప్లేట్ను 32876 గాను, బ్లెండ్ను 52694 గాను రాసిన డెంటెడ్ను ఎలా రాస్తావు? సో ప్లేట్ని 32876, బ్లెండ్ని 52694. సో డెంటెడ్ని ఎలా రాస్తావో అని అడిగాడు. సో ఇక్కడ P అంటే 3, L అంటే 2, A అంటే 8, T అంటే 7, E అంటే 6, B అంటే 5, L అంటే 2, E అంటే 6, N అంటే 9, D అంటే 4. సో కంపేర్ చేద్దాం. ఇక్కడ L అంటే 2, దీంట్లో కూడా L అంటే 2, ఇక్కడ E అంటే 6, ఇక్కడ కూడా E అంటే 6. సో P అంటే 3, L అంటే 2, A అంటే 8, T అంటే 7, E అంటే 6, B అంటే 5, L అంటే 2, E అంటే 6, N అంటే 9, D అంటే 4. సో ఇప్పుడు బ్లెండెడ్కి రాద్దాం. ఇక్కడ D అంటే ఏంటి? 4, E అంటే 6, N అంటే 9, T అంటే 7, E అంటే 6, D అంటే 4. సో 469764. సో ఇది ఏ ఆప్షన్లో ఉంది? 469764. 469764 ఆప్షన్ సిలో ఉంది కదా. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.